అందుకే శ్యామలాదండకం చేస్తూ జై జననీ సుధా సముద్రంతరుజన్మణి ద్వీప సంరూఢ పిల్వాట వీమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూళీశ నాథత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత శీతం సురేఖామయూఖావళీనగ్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్ని బభ్రులతా పుష్ప సందోహ సందేహ కృణాసికాముక్తికే అని కాళిదాసు స్తోత్రం చేస్తూ సర్వయంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ రూపే జగన్మాతృకే పాహిమాం పాహిమాం పాహి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః అంటాడు. సర్వయంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వయంత్రములు సర్వమంత్రములు సర్వవర్ణములు ఆవిడ స్వరూపమే. మహాజ్ఞాన స్వరూపం ఆవిడ, జ్ఞానప్రసూనాంబ ఉమాస్వరూపం. నేను అందుకే చెప్పింది పూలలోపల దారంలా ఒక్కొక్క నామంతో ఒక్కొక్క నామం అనుసంధానమవుతూ ఉంటుంది స్తోత్రంలో అని. ఎందుకంటే అది భావ పారవస్యంలోంచి వచ్చిన స్తోత్రం. రాత్రి నిద్ర పట్టక ఏవో తాగి కూర్చుని కలం పట్టుకు రాసిన స్తోత్రాలు కావు. అమ్మవారి ముందు నిలబడేటప్పటికీ దర్శనం చేత పొంగిన పారవస్యంలో శంకర భగవత్పాదుడు చేసిన స్తోత్రాలు జాతికి ఉద్ధారకములు అవి. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య శక్తిగా ఆ జ్ఞానము ఆయన ఎందు ఏది ఉన్నదో, ఆయన పొందేటటువంటి అద్వైతానుభూతి ఏది ఉన్నదో, ఆ ఆనందం ఏది ఉన్నదో అది ఆమె కన్నా భిన్నము కానిది. అందుకే కౌమారి అన్న పేరుతో పిలవబడి సప్తమాతృకలు ఏం చేస్తుంటారు అంటే పరమశివుడి చుట్టూ ఉండి సేవిస్తూ ఉంటారు మళ్ళీ. అందుకే సప్తమాతృకా స్వరూపంలో కౌమారీ స్వరూపము నువ్వు కాక అన్యులు కాదు సుమా అన్నారు శంకర్. కాబట్టి కౌమారి నిగమార్థగోచరకరి, అమ్మా నువ్వు నిగమార్థగోచరివి. నిగమములు అంటే వేదములు, అర్థము అంటే వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి అర్థము ఏది ఉంటుందో ఆ అర్థము గోచరము అంటే అనుభవంలోకి వచ్చేటట్టు చెయ్యగలిగిన దానివి నువ్వే. వేదమునందు మంత్రములు ఉంటాయి, మంత్రమునకు స్వరం ఉంటుంది. మంత్రాన్ని కర్మ కొరకు అనుష్ఠానం చేశారనుకోండి యజ్జ అంటారు. ఆరాధన చేసి ఆరాధన యందు మీరు ఉపయోగించినటువంటి పదార్థముల వలన, మీ భక్తి వలన, శ్రద్ధ వలన, మీరు చేసిన కర్మ వలన ప్రీతి పొందిన భగవానుడు అనుగ్రహించినటువంటి ఫలితము చేత కామితములను ఈడేర్చుకుంటాడు యజమాని. శ్రీరామాయణంలో పిల్లలు లేకపోతే దశరథ మహారాజు గారు అశ్వమేధయాగం చేసిన తరువాత ఋష్యశృంగుడు ఒక మాట అంటాడు, ఇష్టిం దేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత అంటాడు. నేను నీతో అధర్వ శిరసి మంత్రముల చేత ఇప్పుడు పుత్రకామేష్టి చేయిస్తాను. నువ్వు ఈ ఇష్టి చేసినప్పుడు నువ్వు ఈ యొక్క భక్తి ప్రపత్తులకు సంతసించినటువంటి దేవతలు అనుగ్రహించి నీకు పుత్ర సంతానాన్ని ఇస్తారంటాడు. ఆ వేదమును ఆరాధనారూపంగా వాడితే యజ్ అంటారు, యజుర్వేదము. అయితే వేదముల యొక్క చివర ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషద్ అని ఎందుకంటారంటే అది గురువు గారి దగ్గర కూర్చుని శిష్యుడు నేర్చుకుంటాడు. అది శిథిలము కానటువంటి జ్ఞానము. అందుకే వేదము రాజశాసనంలా మాట్లాడితే ఉపనిషత్తు దగ్గరికి వెళ్ళేటప్పటికీ గురు శిష్యులు ఇద్దరూ మాట్లాడుకుంటారు. మాట్లాడుకుని అది జ్ఞానమునకు ఆలవాలమై ఉంటుంది. అది శృతి యొక్క చివరి భాగముల యందు ఉంటుంది. శృతి ఇన్ని చెప్పినా ఎవరి గురించి ఎవరిని ప్రతిపాదన చేస్తుంది అంటే భగవంతుణ్ణి ప్రతిపాదన చేస్తుంది. వేదము యొక్క అర్థము, వేదము యొక్క తాత్పర్యము, వేదము చేత ప్రతిపాదింపబడినది భగవంతుడే. కానీ అమ్మా వేదము తెలియచ్చేమో, వేదము చేత ప్రతిపాదింపబడిన వాడు తెలియాలంటే నీ అనుగ్రహం ఉండాలి, నువ్వే చూపిస్తావు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకుంటారు. ఏదో ఏమండి గోపాలకృష్ణ గారి ఇల్లు ఎక్కడా అన్నారు. ఎందుకు మీకు అని అడిగాను. గోపాలకృష్ణ గారిని చూడాలనుకుంటున్నానండి అన్నారు. గోపాలకృష్ణ గారి ఇల్లు అదిగో 3వ సందులో 2వ ఇల్లు, ఇలా వెళ్ళండి, 3వ సందు వస్తుందా అటు తిరగండి, మీ కుడి చేతి వైపు 2వ ఇల్లే గోపాలకృష్ణ గారిది, అటు ఇటు బొగడ చెట్లు ఉంటాయి, మీకు అది గుర్తు. ఇప్పుడు తెలిసిపోయిందా ఇల్లు ఎక్కడో? వెళ్ళాడు. ఇల్లు తెలియడం ప్రధానమా, గోపాలకృష్ణ గారిని చూడటం ప్రధానమా? గోపాలకృష్ణ గారిని చూడటం ప్రధానం. ఇప్పుడు గోపాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. ఎవరో అన్నారు. అయా నేను విశాఖపట్నం నుంచి వచ్చానండి, మిమ్మల్ని చూడడానికి వచ్చాను.
ఇప్పుడు కుదరదు, నేను దీక్షలో ఉన్నా, ఇవాళ చాలాసేపు అనుష్ఠానం చేసుకోవాలనుకుంటున్నాను, సాయంకాలం అయ్యప్ప స్వామి దేవస్థానానికి వస్తాను, అక్కడ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించాలి, నేను అక్కడికి వస్తాను, అక్కడ కలవండి, ఇప్పుడు కుదరదు అన్నాడు. గోపాలకృష్ణ గారి ఇల్లు తెలిసిందేమో, గోపాలకృష్ణ గారి మాట విన్నారేమో, గోపాలకృష్ణ గారిని చూశారా? ఆ వచ్చినవాడు అన్నాడు, అయ్యా నన్ను చాగంటి కోటేశ్వరరావు పంపించారండి, మిమ్మల్ని ఒకసారి ఇప్పుడు చూడొచ్చని. ఓ గురువుగారు పంపించారా అని తలుపు తీశారు. నా మీద ఉన్న గౌరవం చేత ఇప్పుడు గోపాలకృష్ణ గారి దర్శనానికి గోపాలకృష్ణ గారి ఇల్లు తెలియడం కారణమా? కారణం కాదు. గోపాలకృష్ణ గారిని చూడ్డానికి గోపాలకృష్ణ గారి యొక్క అనుగ్రహము కారణము. ఆయన సంతోషపడ్డారనుకోండి, నేను మీకు కనపడతాను అంటే తలుపు తీస్తారు. అంటే ఇల్లు తెలిస్తే గోపాలకృష్ణ గారు ఎక్కడ కనపడతారు? కనపడరుగా. వేదము చదువుకోవడం తప్పు కాదు, అసలు చదువుకుని తీరాలి. ఇల్లే తెలియకుండా మనిషిని ఎలా చూస్తావు? వేదము ప్రమాణము, ధర్మమునకు వేదం తెలియాలి. ఏ కారణము చేత వేదాన్ని తక్కువ చేయడానికి వీల్లేదు, వేదము కన్నా గొప్పది లేదు. కానీ ఎంత వేదం చదివినా అసలు వేదము చేత ప్రతిపాదింపబడిన వాడు తెలియాలంటే వాడి అనుగ్రహం ఉండాలి. గురే నువ్వు ఇంత చదువుతున్నది నా గురించారా అని వాడు అనుభవంలోకి రావాలి అంటే వాడి అనుగ్రహము వినా ఇంకొకటి కారణము కాదు. ఎవరు వేదము చేత ప్రతిపాదింపబడ్డాడో వాడే అనుగ్రహించాలి. వాడు అనుగ్రహించడానికి కారణభూతురాలు కాగలిగినది ఎవరు? ఆ జగన్మాత. ఆమె ఒకటి ఆయన ఒకటా? కాదు. ఆమె సదాశివానుగ్రహదా. ఆమె తలుచుకుందనుకోండి మాయా అన్న తెరపైకెత్తేస్తుంది. ఆమె తెరపైకెత్తిందనుకోండి, ఇందాక ఏదో ఓ పేరు చెప్తే గోపాలకృష్ణ గారు తలుపు తీసినట్టే ఆమె తెరెత్తిందనుకోండి, శివుడు నవ్వుతూ కనబడతాడు, అద్వైతానుభూతిని పొందుతాడు. ఈశ్వర దర్శనం అంటే రెండుగా కాదు. అందుకే అద్వైతమునందు దర్శనం అన్న మాట ఉండదు. పరమశివ దర్శనమును పొందాను కాదు, పరమశివానుభూతిని పొందాను. అద్వైతము అనుభూతి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అనుభూతిగా పొందుతారు, అద్వైతానుభూతి అంటారు. అందుకే రెండు కానిది ఒక్కటి. అప్పుడు అన్నిగా కనపడుతున్నది ఒక్కటైపోయి ఒక్కటన్న అనుభూతిలోకి నువ్వు వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగితే, అలా నిలబడగలిగితే, వాచా వేదాంతం కాకుండా ఆ అనుభవానికి వెళ్ళిపోగలిగితే అప్పుడు నిగమార్థ గోచరకరి, వేదార్థమేదో అని తెలిసేటట్టు ఆవిడ చేసింది అని గుర్తు. అంటే తరించిపోయావు. ఆ స్థితికి వెళ్ళేటట్టుగా చేయి పట్టుకొని నడిపించగలిగినటువంటి ఉదారమూర్తి ఎవరు అంటే అమ్మ. దారి చెప్పినవాడు దారి చెప్పడమే కాకుండా, ఇప్పుడు ఆయన మిమ్మల్ని చూడరండి, ఎక్కడి నుంచో వచ్చానంటున్నారు, మధ్యాహ్నం వెళ్ళిపోతానంటున్నారు, పాపం అంతా ఆర్తి పొందుతున్నారు, నేను దగ్గరుండి మిమ్మల్ని తీసుకెడతానులేండి, నేను మిమ్మల్ని ఒక్క క్షణం చూసేటట్టు చేస్తా, కానీ ఎక్కువసేపు ఆయన్ని విసిగించకండి, ఒక్క నిమిషం చూసి వెళ్ళిపోతారా? అయ్యో ఒక నిమిషం ఏమిటండి, ఇలా ఓసారి అలా చూస్తే చాలు నాకు ఆయన్ని. ఇప్పుడు ఒక ఆయన వచ్చి తీసుకొచ్చి దర్శనం చేయించినట్టే, తలుపు తీయించినట్టే, వేదము చదివినప్పుడు వేదము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము యొక్క అనుభూతిని అద్వైతానుభూతిగా పొంది మనసు యందు స్థిరమును పొంది జీవ బ్రహ్మైక్యానుభూతిని పొందడానికి కావలసినటువంటి మార్గ సుగమము చేయగలిగినటువంటి కదలికలను ఇవ్వగలిగిన శక్తి స్వరూపమే అమ్మవారు. కాబట్టి నిగమార్థ గోచరకరీ. అది ఏది చదివినా నిన్న ఆఖరికి ఆవిడ అలాగే తీసుకెళ్ళగలదు. భక్తితో ఆమె పాదములను పట్టుకుంటే ఆమె మన చెయ్యి తీసి శివుడి చేతిలో పెడుతుంది. నిజానికి ఆమె ఒకటి ఆయన ఒకటా? కాదు, ఆమెయే ఆయన, ఆయన కారుణ్యమే ఆయన. అసలు నిజంగా చెప్పాలంటే ఆయన నేనన్న భావనే ఆమె. అదేమిటండి అంటారేమో. నేను నిద్రపోతున్నాను అనుకోండి, నేనన్న భావన నాకేది? నేనన్న భావన లేదుగా నిద్రలో. కానీ నిద్ర తెలివి రాగానే మొట్టమొదటి వచ్చే భావన ఏమిటి? నేను. అయ్యవారి యొక్క నేనన్న భావన రూపము పొందితే అమ్మవారు. ఏమిటి మీరు చెప్పేదానికి ప్రమాణం? కొణత్కాంచీదామాకది కల్లభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానా కరతలై పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషిక.
శంకర భగవత్పాదులకు ఎన్ని మాటలు సాష్టాంగ నమస్కారం చేస్తే మనం ఆయన రుణం తీర్చుకోగలం. నాకు కనపడమని అడగలేదు ఆయన అమ్మవారిని. నహ, అమ్మ మాకు కనపడు, అది ఆయన ఔదార్యం. పురస్తాదస్తాం నహ, అయ్యవారి యొక్క నేనన్న భావన ఉన్నదే అది రూపము తీసుకుంటే ఆమె. కాబట్టి పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషిక. కాబట్టి ఇప్పుడు ఆమె ఆయన అభేదము, పాలు తెల్లతనమూల. శక్త్యాలోభయితుం నాహం ఐశ్వర్యే ధనేనవా అనిన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటూ దిశితమ సుందరకాండలో. అలా వేదముల యొక్క అర్థము గోచరమయ్యేటట్టుగా చేస్తుంది, కనపడేటట్టుగా చేస్తుంది. అర్థం కనబడుతుందండి ఎక్కడన్నా లోకంలో. క్షీరమనగా ఏమి అన్నారు అనుకోండి, పాలు అంటారు. క్షీరమనగా అర్థం ఏమి అంటే పాలు అంటాను. పాలు కనపడాలంటే పాలున్న చోటికి మీరు వెళ్ళాలి. అనుభవంలోకి వచ్చింది, పాలు తాగారు. ఇప్పుడు పాలు అంటే ఏమిటో మీకు బాగా తెలిసిపోయి. క్షీరము తెల్లగానుండును, క్షీరము కమ్మగానుండును, క్షీరము త్రాగిన ఎడవ ఆరోగ్యము కలుగును, క్షీరము త్రాగినచో భోజనము అవసరము లేదు, జ్వరమున్నప్పుడు కూడా క్షీరము త్రాగవచ్చును, 4 ఆశ్రమముల వారు ఆవు పాలు త్రాగవచ్చును, దురదృష్టవశాత్తు తల్లి లేని పిల్లలు ఆవు పాలు త్రాగవచ్చును, ఆవు పాల నుండి పెరుగు నెయ్యి తేనె వచ్చును, ఆ నేతితో చండీ హోమము చేయవచ్చును. ఇన్ని చదివాడు. అక్కడ పాలకుండా ఉంటే తెలియదు ఆయనకు ఓ పాలని. ఇదంతా చదవడం వేరు, పాలను ఒకసారి చూసేయడం, పాలను ఒకసారి తాగేయడం వేరు. పాల గురించి చదువుతున్నావు, నేను నీకు పాలు తాగించి అనుభవాన్ని ఇచ్చేస్తా, ఇంతే తేడా. నిగమార్థ గోచరకరీ. కానీ అసలు పాల గురించి చదవకుండా పాలు తాగుదామన్న సంతోషం ఎందుకు వస్తుంది? పాలకుండ ఎలాంటిదో వేదం అటువంటిది. అందుకే ఎక్కడ వేదం వినపడినా 2 చేతులెత్తి నమస్కరించవలసిందే. వేదం చదువుకున్న వాళ్ళు కనపడితే నేల మీద పడి నమస్కరించవలసిందే, అందులో నిస్సందేహం. మహానుభావులు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంతటి వారు చెప్పిన మాట, వేద పండితుడు కనబడితే నమస్కారం చెయ్యండి, కనీస కర్తవ్యం అని చెప్పారు. కాబట్టి నిగమార్థ గోచరకరీ ఓంకార బీజాక్షరీ. అన్ని మణులు గుచ్చినట్టు గుచ్చుతున్నారండి ఆయన. అబ్బాయి ఆవిడంటే ఎవరు అనుకుంటున్నావో? అన్నం పెట్టేది అనుకుంటున్నావా? అన్నం ఒక్కటే కాదయా, అన్నం తిని నువ్వు చదువుకున్న శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మము నీకు అద్వైతానుభూతిగా నిలబడేటట్టు చెయ్యగలిగిన మహాతల్లి. కదలికలు తెచ్చినదే కదలికలు ఆపగలదు. కదలికలు ఆగితే తప్ప శివుడు కాలేవు, కదలికలు వస్తే తప్ప శివుణ్ణి పొందలేవు. పరస్పర విరుద్ధం కదా. అసలు మీరు చెప్పిన మాట మీకు అర్థమైందా అంటారు మీరు. నాకు తెలుసు. మీకు ఉదాహరణ చెప్పేశాను అనుకోండి, తేలిక. ఒక పెద్ద చెరువు ఉంది, నేను ఒడ్డున నించుని చూశా, అద్దం పెట్టేసినట్టుంది, ఏం కదలికలు లేవు. ఆ నీటి పైనుంచి చూస్తే మహానందిలో పుష్కరిణిలాగా లోపల వీసిన రూపాయి కాసు కూడా కనబడుతోంది. నేనేం చేశానంటే ఉన్నవాడిని ఊరుకోకుండా ఓ చిన్న రాయి తీసి ఇలా పడేశా. రాయి నీళ్లలో ఎక్కడ పడిందో అక్కడి నుంచి తరంగములు బయలుదేరతాయా? ఒక్కొక్క తరంగం వచ్చి నీళ్లలో కదలిక వస్తుందా? ఆ తరంగం కొంత దూరం వెడుతుందా? అంటే నీళ్లలో కదలిక వచ్చిందా? ఈ కదలికలన్నీ అమ్మవారు. ఎక్కడ? నీళ్లలోనే. ఈ కదలికలన్నీ ఆగిపోవాలి. మళ్ళీ ఆగిపోతే శివుడు. ధర్మము కదలికలన్నీ ధర్మము చేత కట్టబడాలి. ధర్మము చేత కదిలిన కదలికలు ఆగినప్పుడు సమాధి, అది ఆవిడ అనుగ్రహిస్తుంది. అప్పుడు అద్వైతానుభూతి. అన్నపూర్ణ, అన్నం పెట్టిన తల్లే ఇది కూడా చేయగలదు. రాయేసిన వాడికే తరంగములు కనబడి తరంగంలో ఆగడము కనబడినట్టు అన్నం పెట్టిన తల్లి కదలడము ధర్మబద్ధంగా ఇచ్చి ఆఖరణ శివుడిగా నిలబెట్టగలదు. ఓంకార బీజాక్షరీ. అమ్మా ఓంకారము నువ్వే, ఓంకార బీజాక్షర స్వరూపము నువ్వేను సుమా. ఒక్కొక్క మాట పలుకుతున్నప్పుడు శంకరాచార్యుల వారు ఎంత గంభీరమైన, ఎంత ఉదాత్తమైన, మహోత్కృష్టమైనటువంటి విశేషణములతో పిలుస్తారు అమ్మవారిని. అది బీజాక్షరము అన్నారు. బీజాక్షరము అంటే అది చూడండి, ఒక గింజకి తడి తగిలింది అనుకోండి, అందులోంచి అంకురం పైకి వస్తుంది. అలా బీజాక్షర మననము చేత శక్తి విస్ఫోటనం అవుతుంది. అది నీ చెప్తున్నది కాదు, శబ్దశాస్త్రం చెప్తోంది. అందులో శాక్తేయమునకు శబ్దశాస్త్రము ప్రాణప్రద
సిద్ధాంతం. ఓంకార బీజాక్షరి, ఓంకారం అనేటటువంటి బీజాక్షరం ఉన్నదే ప్రణవము. ఆ ప్రణవము నువ్వే. ఆ అక్షరమును రూపముగా మారిస్తే నువ్వు అవుతావు. ఎలా? ఓం, అందులో ఏముంది? అకారము, ఉకారము, మకారము, ఈ మూడు కలిపితే ఓం. అ అంటే సృష్టి, ఉ అంటే స్థితి, నిలబెట్టడం, రక్షించడం, మ లయం, పడగొట్టి మళ్ళీ ఇంకొక శరీరాన్ని ఇస్తూ ఉండడం. సృష్టి, స్థితి, లయ, ఈ మూడు అకార, ఉకార, మకారముల చేత ప్రతిపాదింపబడతాయి. ఓం అయింది. ఇప్పుడు ఓం పరబ్రహ్మం. ఎందుకని? ఎవరు సృష్టి చేసి స్థితి చేసి లయ చేస్తున్నాడో వాడే పరబ్రహ్మం. ఈ లోకములన్నిటినీ వాడే సృష్టి చేస్తున్నాడు, ఈ లోకములన్నిటినీ వాడే నిలబెడుతున్నాడు, ఈ లోకములన్నిటినీ వాడే పడగొడుతున్నాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి కావల యవ్వండే కకృతి వెలుగువతని నేసేవింతున్. ఈ లోకములు లోకేశులు లోకస్తులు అందరూ పడిపోయిన తర్వాత ఆయన మాత్రం అలాగే ఉంటాడంతే. ఆయనకి వెలుగు కోసం మళ్ళీ ఇంకొకటి అక్కర్లేదు. నత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి. ఆయన యొక్క వెలుగుని చూపించడానికి వేరొక వెలుగు అవసరం లేదు. ఆయనే వెలుగులకు వెలుగై ఉన్నాడు. అటువంటి పరమాత్మ స్వరూపం ఏదుందో అది సృష్టికర్తగా, స్థితికర్తగా, ప్రళయకర్తగా ఉన్నది. అందుకే ఆంగ్ల భాషలో కూడా పరబ్రహ్మమును తేలికగా నిర్వచనం చేయడానికి గాడ్ అనేటటువంటి మాట వచ్చింది. గాడ్ అంటే GOD కదా. ది omnipresent and omnipotential force which generates, operates and destroys is commonly called as the God. G అంటే జనరేషన్, సృష్టి. O అంటే ఆపరేషన్, స్థితి. D అంటే డెస్ట్రక్షన్, సరి అయిన మాట కాదు కానీ లయ. సృష్టి, స్థితి, లయ మూడు చేసేవాడెవడో వాడు పరబ్రహ్మం, గాడ్. కాబట్టి ఈ మూడిటిని ఆయన చేస్తూ ఉంటాడు, మూడుగా కనపడుతూ ఉంటాడు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశ్శంకధీర్వృషభకేత నమల్లినాథ శ్రీభ్రామరిప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు శ్రీశైలంలో. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే, ఉన్నదిని ఒక్కడివే శివ, ఇన్ని రూపములుగా కనపడుతున్నావు. ఎలా అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే తేలిగ్గా పట్టుకుంటారు, తేలిగ్గా అర్థం అవడానికి చెప్తుంటాను నేను. ఇది సముద్రపు డుడ్డుకి వెళ్ళా, సాయంకాలం కూర్చున్నా ఒక్కడిని, అలా తరంగముల వంక చూస్తున్నా, పిల్లలు ఆడుకుంటున్నారు చూస్తున్నా. కాసేపు ఆగి నాకేదో ఊహ పుట్టింది. నా పాదం పెట్టి దాని మీద తడి ఇసుక, సముద్రపు డుడ్డును కొంచెం ఇసుక ఇలా తీస్తే తడి ఇసుక దొరుకుతుంది. ఆ తడి ఇసుక నా పాదం మీద పెట్టి గోడుగా ఇలా పెట్టి దాన్ని రెండు చేతులతో గట్టిగా కొట్టే, కొంచెం పొడి ఇసుక చల్లే, ఒబ్బిడిగా ఒడుపుగా నా పాదాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటికి తీసేసా. అది గోడుగా ఉండిపోయింది అలాగా. ఇప్పుడు దానికి తడి ఇసుకతో ఇలా 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 గోడలు కట్టా. ఓ చీపురు పుల్ల దొరికింది, అక్కడ ఓ చిన్న గుడ్డ పీరిక దొరికింది, దాని మీద ఒక కాషాయ పతాకం పెట్టా. ఓ చిన్న ఇసుకతో నందీశ్వరుడు అన్నా, దాని ముందు ముఖమంటపం, అర్ధమంటపం, మహామంటపం అన్నా. ఇంకో చీపురు పుల్ల తీసుకొచ్చి ధ్వజస్తంభం పెట్టానన్నాను. ఎక్కడో సముద్రంలో కొట్టుకొచ్చిన మందార పువ్వు దొరికింది. ఆ మందార పువ్వు రేఖలు తీసేస్తే మధ్యలో తెల్లగా చిన్న దుద్దుల స్ఫటికలింగంలా ఉంటుంది. ఇసుక కొంచెం లోపల ఎత్తుగా పీఠంలా పెట్టి దాని మీద ఈ మందార పువ్వులో ఉన్న తెల్లటి ములుకు పెట్టి అక్కడ స్ఫటికలింగానికి నేను ఆలయం కట్టానన్నాను. మురిసిపోయాను చూసి. చీకటి పడిపోతోంది. ఒకవేళ నేను లేచి వెళ్ళిపోయిన తర్వాత ఎవడైనా ధూర్తుడొచ్చి కాలుతో తంతాడేమో దీన్ని అని నేనే లేచి సముద్రంలో నీళ్లు చేతులతో తీసుకొచ్చి వారి మీద పోసేశాను. ఇప్పుడు అది మళ్ళీ విరిగి పడిపోయి ఇసుకలో కలిసిపోయింది. అసలు దేవాలయాన్ని కట్టినవాడెవరు? నేనే. అక్కడ శివలింగాన్ని పెట్టి మణులతో పూజ చేస్తున్నానని చెప్పి అక్కడ దొరికిన శంఖాలు, అక్కడ దొరికి తెల్లగా మెరుస్తున్నవి అవన్నీ తీసి కాసేపు అక్కడే కూర్చుని పైకి ఎవరికి చెప్పకుండా ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అంటూ మణులతో పూజ చేశానన్న. నిర్వహించిన వాడెవరు దాన్ని? నేనే. ఆఖరణ నీళ్లు పోసి దాంట్లో కలిపేసిన వాడెవరు? నేనే. గుడి కట్టినప్పుడు నా పేరు బ్రహ్మ,
పూజ చేసినప్పుడు నా పేరు విష్ణువు, నీళ్లు తెచ్చి పోసి పడగొట్టినప్పుడు నా పేరు హరుడు. కానీ 3 పేర్లతో 3 సార్లు మీరు చూసి పిలిచినా ఆఖరికి మాత్రం ఒక్కడిని నేనేనా అవన్నీ? అలాగే పరబ్రహ్మం ఒక్కటే. ఆ ఒక్క పరబ్రహ్మమే 3 పేర్లు పెట్టుకుని సృష్టి స్థితి లయ చేస్తుంది. దాన్ని ఓం అంటారు, ప్రణవం. ఇప్పుడు ఆ ప్రణవం రూపం తీసుకుందనుకోండి, అదే అమ్మవారు. ఎలా? ఉమా. ఆ ఉమా ఓం, ఉమా ఆ ఓం. ఓంలో ఉన్న 3 అక్షరాలేగా ఉమాలో ఉన్నాయి. అప్పుడు మరి ఓం రూపం తీసుకుంటే ఉమా రూపం అవలా? ఉమా సరస్వతీ కటాక్షం శంకరాచార్యులు వారు దాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే కౌమారి నిగమార్థ గోచరకరి ఓంకార బీజాక్షరి. ఆయనకి ఆ సరస్వతీ వైభవం, ఆ శారదా కటాక్షం మీద ప్రీతి అటువైపు ప్రవహిస్తోంది ఆ స్తుతి పాఠం. అందుకే ఇప్పుడు ఉమ అయితే ఏమిటి ప్రణవానికి దీనికి తేడా? ఓంకారంలో అకార ఉకార మకారములు ఉన్నాయి, ఉమాలో ఉకార మకార అకారములు ఉన్నాయి. ఉమ అన్నప్పుడు ఉ మా మా అన్నప్పుడు మాలో అకారం ఉందా? ఉమా ఉమా ఆ ఉమా ఓం అయినప్పుడు ఉ మా అయితే ఆ ఉ మా ఓంలో ఊ స్థితి. ఉమాదేవి దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదటికి ఏది వచ్చింది? స్థితి. అంటే ఏది ముందొచ్చింది? రక్షణ. అంటే అమ్మవారు దేని మెట్ల మమకారంతో ఉంటుంది? రక్షణ యందు మమకారంతో ఉంటుంది. ఆవిడికి ఎప్పుడు ఏమిటి ప్రీతి అంటే శాంకరి. అందరినీ రక్షించడం అంటే ఆమెకి ఎంత ఆనందం. అందుకే ఆవిడ దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం ప్రణవం ఉమారూపాన్ని పొందినప్పుడు ముందు స్థితి పెడుతుంది. స్థితి లయ సృష్టి. స్థితి నిలబెడుతుంది, లయ జ్ఞానం ఇచ్చి కలిపేస్తుంది. అలా జీవుల్ని మళ్ళీ సృష్టి చేస్తూ ఉంటుంది. అందుకని ఉ మా ఆ ఉమా ఆ ఉ మా ఓం. ఓం రూపాన్ని తీసుకుందనుకోండి ఉమా. కాబట్టి ఇప్పుడు మీకు ఏమైనా అనుమానమా? ఆమెయే ఆ ప్రణవం ఏదైతే ఉందో ఆ ప్రణవమే అమ్మవారి రూపాన్ని పొందింది. కాబట్టి అమ్మ నువ్వు నిగమార్థ గోచరకరి ఓంకార బీజాక్షరి కాదు, ఆమెయే సృష్టి స్థితి లయ చేస్తోంది. అందులో అనుమానం ఏముంది? ఆమెయేగా లోపల ఉన్న శక్తి స్వరూపం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అల్లా పోతన గారు. కాబట్టి ఆ తల్లి ఓంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి. ఆమె ఏం చేస్తుంటుంది అంటే మోక్షద్వార కవాట పాటనకరి. మోక్షము అనబడేటటువంటి దానికి ఉన్నటువంటి ద్వారమునకు ఆమె అడ్డగడియగా ఉంటుంది. ఇది ఎక్కడిదో తెలుసా ఈ మాట? శంకరాచార్యుల వారు తీసుకున్న ఈ మాట నిజానికి దుర్గా సప్తశతిలోది. దుర్గా సప్తశతిలో అర్గళా స్తోత్రము అని ఒకటి ఉంది. అర్గళా స్తోత్రం మహాశక్తివంతం. నిత్యపారాయణ చేస్తుంటారు కొంతమంది పెద్దలు. ఆ అర్గళ అన్న మాటకు అర్థం ఏంటంటే బారుమాను అని అర్థం. ఇప్పుడు అలా ఉందో లేదో నాకు తెలీదు. తలుపులు వేసి లోపల నుంచి ఇలా ఓ గడియ వేసేవారు. ఆ గడియ ఇలా తిప్పితే యువతల తలుపుకి ఇలా పట్టుకోవడానికి ఇలా అమరిక ఉండేది. ఆ గడియ వచ్చి అందులో పడుతుంది. అది గట్టిగా తోసేస్తే తలుపులు వస్తాయి. కానీ 2 తలుపులకి అటు ఇటు కూడా ఇలా చేతులు ఇలా పెట్టినట్టుగా ఇనపవి అమరిక ఉంటుంది. అందులో ఏం చేస్తారంటే రాత్రి అయిన తర్వాత ఓ పెద్ద కొయ్య దొంగ ఒకటి ఆ 2 చేతులు లాంటి దాంట్లో పడేస్తారు అడ్డంగా. ఇప్పుడు అది 2 తలుపులకి లోపల అడ్డంగా ఉంటుంది. బయట నుంచి లోపలికి ఏమైనా వస్తుందా? ఇంకా ఇక బయట నుంచి లోపలికి ఏం రాదు. అంటే ఆమె అర్గళ అవుతుంది, బారుమాన్ అవుతుంది, అడ్డగడి అవుతుంది. ఎలా అంటే ఏ బయటి విషయము వలన విషయ సుఖముల కొరకు లోపల మనసు కదలకుండా చేసి నిలబెట్టి ఏకాగ్రతనిచ్చి మనసు భగవంతుని యందే నిలబడేటట్టు చెయ్యగలిగిన శక్తి స్వరూపము ఏది ఉన్నదో ఆమె అర్గళ. ఆమె ఏ
నువ్వు చెయ్యగలిగినంత చేసావు, భక్తితో కూడిన కర్మాచరణము చేశావు, దీనికి ఫలితము నీకు పాత్రత, అర్హత కలిగింది, ఇదిగో నీకు జ్ఞానం ఇస్తున్నాను, దీనివలన నీకు విడుదల. ఇప్పుడు ఆమెయే బారుమాను తీసేసి గడియ తీసి తలుపులు తీసి వెళ్ళిపోతుంది. విడుదల. తలుపులు తీసి బయటికి పంపించేస్తే తలుపులు వేసి కూర్చోబెట్టేది ఎందుకు? చిత్తశుద్ధి కొరకు. తలుపులు తీసి పంపేది ఎందుకు? ఇక మళ్ళీ రాకుండా ఉండవలసిన అవసరము కొరకు. శాశ్వత విడుదల మోక్షము. కాబట్టి ఇప్పుడు ఆ గడియ వేయాలన్నా గడియ తీయాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఆవిడ చేతిలో ఉంది. ఆవిడ ఆ గడియ వేసిందనుకోండి, తరించడానికి కావలసినటువంటి వ్యవస్థని పొందాడు. ఒకవేళ ఆవిడ ఆ గడియ వేసి తీసి బయటికి పంపించేసింది అనుకోండి, వాడు విడుదల పొందాడు. ఆవిడ గడియ వేయడం మానేసింది అనుకోండి, ముందు గడియ వేయలేదు ఆవిడ, నీ ఇష్టం తిరగవే అంది. బయటవన్నీ లోపలికి వస్తుంటాయి, దుమ్ము ధూళి అన్నీ పడుతుంటాయి లోపల. ఈ చెత్తంతా పట్టుకు తిరుగుతుంటాడు, విషయ సుఖముల లంపటత్వమును పొందుతాడు ధర్మాన్ని వదిలిపెట్టి. ఇక వాడికి బయటికి వెళ్ళడం అన్న మాటే లేదు. అసలు మోక్షద్వార కవాట పాటనకరీ, అసలు విడుదల అన్నది ఇవ్వడానికమ్మా బారుమాను తీయగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే. వేసినా నువ్వే, తీసినా నువ్వే. నీ పాదములు పట్టుకున్నాడు, కదలికలు లేకుండా ఎలా ఉంటాడు? అంటే ఉంటాయి కదలికలు, కానీ ఏమైపోతాయి? ఈశ్వరానుగ్రహము కొరకు ఈశ్వరుని వైపుకి తిరిగిపోతాయి. కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పెడు గురుడు గురుడు, తండ్రి హరిచేయుమని హరి చేరుమని ఎడి తండ్రి తండ్రి. ఏది చేసినా భగవదర్పణంగా భగవత్కార్యంగా చేస్తాడు తప్ప నా కొరకు చేసుకుంటున్నానన్న భావన కాదు. అది శుద్ధి చేస్తూ ఉంటుంది, ఎప్పుడు శుద్ధి చేసి పాత్రతనిస్తూ ఉంటుంది. నిద్రపోతున్నాడు, ఈ నిద్ర ఇచ్చేది ఎవరు? పరుపు వేసుకుంటే నిద్ర వస్తుందా? లేకపోతే ఏదో గాలి వేయడానికి సౌకర్యం పెట్టుకుంటే నిద్ర వస్తుందా? దోమలు రాకుండా అమెరికా పెడితే నిద్ర వస్తుందా? తలగడా పెట్టుకుంటే నిద్ర వస్తుందా? ఏమీ లేకపోయినా రైలు ఎక్కినా నిద్ర వస్తుంది. ఒకడికి కట్టిక నేల మీద పడుకుంటే నిద్ర వస్తుంది. నిద్రకి సుఖంతో సంబంధం ఉంది భౌతికంగా. బయట చేసే ఏర్పాటుకి ఇన్ని ఉన్నా నిద్ర పట్టకపోవచ్చు ధృతరాష్ట్రుడు లాంటి వాడికి. నిద్ర పట్టాలి అంటే ఆమె అనుగ్రహం ఉండాలి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆమె అనుగ్రహం ఉందనుకోండి, కంటి నిండా నిద్రపోతాడు. హాయిగా సుఖంగా నిద్రపోయి తెల్లవారేటప్పటికి మళ్ళీ సంతోషంగా లేచి ఉత్సాహంగా కార్యక్రమాలు చేస్తాడు. ఇప్పుడు ఆ తల్లి నిద్రారూపంలో ఉండి అందరికీ కూడా కావలసినటువంటి సమస్తమైన అనుగ్రహాన్ని కటాక్షిస్తోంది. అయినప్పుడు నిద్రపోతే ఆమె అనుగ్రహం, నిద్రలేస్తే ఆమె అనుగ్రహం, తింటే ఆమె అనుగ్రహం, జీర్ణమైతే ఆమె అనుగ్రహం. అన్నీ ఆ తల్లి అనుగ్రహం కాకుండా ఎలా ఉన్నాయి? అన్నీ ఆమె అనుగ్రహం అని భావన చేస్తూ కదిలిన ప్రతి కదలికకి మూలంతో అనుసంధానం అవుతూ ఉంటాడు. మీరు బాగా పట్టుకున్నారో లేదో, మూలముతో కలుస్తాడు. అది దీర్ఘ పూజ. అది ఆఖరి శ్వాస వరకు ఆగదా పూజ. ఆ పూజ నిరంతరము జరుగుతూ ఉంటుంది. వాడు ధన్యాత్ముడు. అంటే అది ఎలా ఉంటుందంటే మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే ప్రహ్లాదుడిది చెప్తే అర్థమవుతుంది. పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. మంచినీళ్లు తాగాడు ప్రహ్లాదుడు, కానీ నారాయణుణ్ణి తలుచుకు పొంగిపోయేవాడు. ఎలా? మంచినీళ్ళు ఎప్పుడు తాగుతావు? దాహం ఇస్తే తాగుతావు. బయట అయితే కుండలో నీళ్లున్నాయి, కుండలో నీళ్లు లేవంటావు. కానీ ఇక్కడ నీళ్ళు అయిపోయాయి అని ఎవరు చెప్తారు? ఎవరికి తెలుస్తుంది? మర్చిపోతావు కూడా, ప్రాణమే పోతుంది ఒక్కసారి. కానీ లోపల ఉండి తల్లి చెప్తోంది, ఒరే అబ్బాయి లోపల నీళ్ళు అయిపోయాయిరా, దాహం రూపంలో చెప్తోంది. ప్రహ్లాదుడికి దాహం వేయగానే అమ్మవారు గుర్తొచ్చింది. నారాయణుడు అనండి, నారాయణి అనండి. అమ్మా నాలో నీళ్ళు అయిపోయావని దాహం రూపంలో చెప్పావా? దాహం తీరడానికి నీళ్లు వినా ఇంకొకటి లేదు. ఆ నీటి రూపంలో నువ్వేనా ఉన్నావు?
ఉండి నీరు రూపంలో నాకు దాహం తీరుస్తున్నావా? భవానీ అంటే అదే కదా, మరి నీటికి అధిదేవత. నీటి రూపంలో ఉండి దాహాన్ని తీరుస్తున్నావా? అమ్మా, నువ్వు ఈ నోరు ఇక్కడ కడుపు ఇక్కడ పెట్టుంటే నా బతుకేమయ్యేది? నీరు పల్ల మెరుగు నిజము దేవుడిరుగు. ఇక్కడ నీళ్లు పోస్తున్నాను కాబట్టి కడుపులోకి ఎడుతున్నాయి. కడుపు ఇక్కడ నోరు ఇక్కడ పెడితే ఇక్కడ పోసి నీళ్ళు కిందకెడతాయి కానీ పైకి ఎక్కుతాయా కడుపులోకి? దాహం ఎలా తీరుతుంది? దాహం వెయ్యగానే తాగకపోతే ప్రాణాలు నిలబడవు. అందుకని అన్నం తింటే లోపలికి వెళ్ళడానికి సమయం పడుతుంది. నీరు ఇలా పోసుకోగానే గుటుక్కుమని వెళ్ళి కడుపులోకి వెళ్ళి ప్రాణాలు నిలబడతాయి. ముఖం మీద చిలకరిస్తే చాలు లోపలికి వెళ్ళి ప్రాణాలు నిలబడతాయి. అందుకే ఆపో వా ఇదగం సర్వం అమృతం వా ఆపహ. ఇంత గొప్పగా నీటిని సృష్టించావా? ఇప్పుడు నాకు చెప్పండి, ఆయన పూజకు అంతేది? ఆయన పూజకు అంతు లేదు. ఆయన ఏది చేయనివ్వండి, పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్, తినడానికి వెళ్ళాడు అనుకోండి, ఇంత మృదువైన నోరా, ఇందులో రసాంకురములతో నాలిక, ఇంత మెత్తటి పదార్థంతో లోపల దవడలా, ఇంత కఠినమైన దంతపంక్తె, అవి పైన ఒక వరస కింద ఒక వరస, మళ్ళీ ఇందులో కొన్ని కోరగా సన్నగా ఉండే పళ్ళ, చీల్చడానికి కొన్నె, నవలడానికి కొన్నె, కొరకడానికి కొన్నె, అటువంటి దంత పంక్తె, వాటికి నిప్పు ఉండదా? నేను ఏదైనా నోట్లో పెట్టుకుంటే దంత పంక్తి నవ్వులుతుంటే నాలుక తోస్తూ ఉంటుందా? నేను మాట్లాడుతూ తింటున్నా తప్పే అయినా తెలిసి చేస్తున్నా ఆ నాలుక మాత్రం పళ్ళ కింద పడదా? మెత్తగా అవడమా? అందులోకి లాలాజనం వచ్చి కలవడమా? అందులో మ్యూకస్ టైలిన్ అని రెండు పదార్థాల, ఒకటి సూక్ష్మక్రిముల్ని చంపడమా, ఒకటి జిగురుగా పదార్థాన్ని కంఠంలోంచి కడుపులోకి జారిపోయేటట్టుగా చేయడమా? ఎలా సృష్టించావమ్మా? అసలు ఎలా పెట్టావమ్మా ఇవన్నీ? ఒక ముద్ద తినడం వెనక రుచి ఒకటే నేను చూస్తున్నా, నువ్వు వెనక ఉండి ఇన్ని చూసుకుంటున్నావా నా తల్లి? పూజామందిరం అవసరం ఆయనకి అంటే ఇంకొక ఆలోచన రాకుండా ఆయన ఏం చేయకుండా ఉండిపోతాడని మీరు అనుకోకూడదు. ఆయన అన్నీ చేస్తూ ఉంటాడు మనలాగే. కానీ ఏది చేస్తున్నా మూలం అమ్మవారి దగ్గరికి ఎడతాడు. కదలికలక ఆధారమును పట్టుకుంటూ ఉంటాడు. ఇంకా నేను ఇలా ఎంత చెప్పను? పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురారిచుతుడే తద్విశ్వమున్ భువరా. విశ్వమును మరిచిపోయాడు, విశ్వనాథుణ్ణి చూస్తున్నాడు విశ్వమును. అంటే ఆవిడ ఏం చేసింది? అందరిలాగే అన్నీ చేస్తున్నా అనవసరమైనవి లోపలికి రాకుండా బారుమాను పెట్టింది. అర్గళా ఇలా చేసి చేయించి ఏం చేసింది? అర్హత పొందేవారు అబ్బాయిని జ్ఞానం ఇచ్చి మాయా అన్న అవనికని పైకెత్తి తిరోధానము నుండి అనుగ్రహము వైపుకి తిప్పి పరమశివుని యందు కలిపేయడానికి మాయా అన్న అవనికని పైకెత్తేసింది. ఎత్తేసినప్పుడు మళ్ళీ ఇంకోసారి బారుమాను తీసేసి అబ్బాయి వెళ్ళరా నాయన కలిసిపో అని. కాబట్టి ఇప్పుడు ఎవరావిడ? మోక్షద్వార కవాట పాటనకరి. అమ్మా, మోక్షమును పొందడానికి నా ప్రయత్నం కాదు, నా ప్రయత్నమునకు నీ అనుగ్రహము తోడు కావాలి. అందులో వచ్చే తడబాట్లను దిద్దడానికి నువ్వు నా చెయ్యి పట్టుకుని నడిపించాలి అమ్మవైనందుకు. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి వచ్చి రాని రోజుల్లో ఇలా 2-3 అడుగులు వేసి పడిపోతుంటారు. అయినా వాళ్ళు ఎవరి వైపుకి నడుస్తారు? అమ్మ వైపుకి నడుస్తారు. మీరు గమనించండి. అమ్మ కూర్చుందనుకోండి, వాడికి ఎంత నమ్మకమో నేను పడిపోతే అమ్మ పట్టుకుంటుందని. వాడు కూర్చున్నవాడు లేచేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఊంచుకుని లేచి ఇలా ఉనికిపోతూ జాగ్రత్తగా, అందులో వాళ్ళ మోకాళ్ళు ఏమిటో ముడతలు పడిపోయి ఉంటాయి ముసలివాళ్ళ పిల్లలవి. ఆ మోకాలు తీసి మెల్లిగా పాదం ముందుకు పెట్టి ఆ వెనక కాలు ఇలా తీసి పెట్టి మళ్ళీ ఇలా ఊగిపోతూ ఊంచుకుని ఎక్కడ పడిపోతానోనని గబగబా 2 అడుగులేసి అమ్మ ఇలా చేతులు చాపితే అమ్మ చేతులు పట్టుకుని అమ్మ ఒళ్ళో పడిపోయి కిలకిల నవ్వుతాడు. అమ్మ తర్వాత చెయ్యి పట్టుకుని మెల్లిగా నడిపిస్తుంది. ఆ తర్వాత వృద్ధాప్యంలో వాడు అమ్మ చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. అమ్మ నాకు ఉపాసనలో ముడుదుడుకులుంటాయి. ఒకనాడు ఉన్నాడంటాను, ఒకనాడు లేడంటాను. రోజీరోజదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాజత పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయిదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయుదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర. అలా నిలబెట్టి విడుదల ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే అమ్మా, కేవలం అన్నం పెట్టేదానివి కావమ్మా, మోక్షమునకున్నటువంటి ద్వారమునకు బారుమాను తీయగలిగిన దానివి నువ్వే. కనుక మోక్షద్వార కవాట పాటనకరి.
కాశీపురాధీశ్వరి. కాశీయే విముక్త క్షేత్రం, మోక్షమునకు ఆలవాలం. కాబట్టి కాశీపురాధీశ్వరి. నిజంగా చెప్పండి, మీకు ఈ అన్నపూర్ణాష్టకం వింటున్న తర్వాత ఓసారి మళ్ళీ వెళ్ళి బాగా చూడాలా. వెళ్ళాం కానీ ఏమిటో అంత బాగా జ్ఞాపకం లేదు. త్రికరణ శుద్ధిగా చెప్పాలంటే రాత్రి పడుకున్నప్పుడు ఆయన్నేమో ఏమంటే అన్నపూర్ణ అంతకన్నా ఎవరిని అడుగుతాడు, ఎవరిని అడిగితే గుర్తులేదా అంటాడు. వాడికి గుర్తు లేకపోయినా అలాగే అంటాడు. అందుకని ఏమంటే మీకు బాగా గుర్తుందా, అన్నపూర్ణాలయానికి ఎప్పుడు వెళ్ళామండి, చూసామంటారా ఇవన్నీ, అంత గొప్పదా అంటే ఆయన ఏమంటాడు, నాకు గుర్తులేదు అంటే బాగుండదు కదా, నడిపించవలసిన వాడు. అందుకని ఆయన అంటాడు పోన్లేవే మళ్ళీ వెడదాం మనం కాశీ వెళ్ళి ఈసారి గంగలో స్నానం చేసి విశ్వనాథ దర్శనం అవగానే అన్నపూర్ణమ్మ గుడికి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి కొంతసేపు కూర్చుందాం అన్నపూర్ణమ్మ ఆలయంలో అని ఎంత తొందరగా కాశీ వెడదామని మీకు అనిపిస్తోందా లేదా? శంకరాచార్యుల వారి గొప్పతనం ఎక్కడుందంటే ఆ ప్రేమ కలిగినప్పుడు మీరు ఆ రూపాన్ని చూడకుండా ఉండలేరు. అది చూసేశారనుకోండి మీకు ఆనంద భాష్పాలు వస్తాయి. నేను ఇంత విన్నది ఈ అమ్మ గురించా, ఈ అమ్మ ఇన్ని చేస్తావా, అమ్మ నన్ను అనుగ్రహించవా అని ఇక నోటితో అనరు. భావపారవస్యంతో ఆమె ముందు ఇలా నిలబడినప్పుడు రోమాంచితమై కన్నుల వెంట ఆనంద భాష్పాలు పడుతూ వెళ్ళినప్పుడు 1 గంట కూర్చునేలా పెడతారు. కూర్చోవాలి అక్కడ. నేను ఈ మాట అన్నపూర్ణాష్టకం పట్టుకెళ్ళి చదువుకోవాలి, నేను ఆ తల్లిని 1 మాట కాదు 3-4 మాటలు చూడాలి, నేను అక్కడ అన్నం తిని రావాలి అని అనిపిస్తుందే. అటువైపుకి తిప్పడం, అమ్మతో మనకి ఆ అనుబంధాన్ని కల్పించడం జగద్గురువులుగా శంకర భగవత్పాదుల యొక్క అద్భుతమైన ప్రయత్నం. దానికి దేశకాలములతో సంబంధం లేదు. ఎన్ని యుగాలు మారిపోనివ్వండి, ఇటువంటి స్తోత్రములు అజరామరములు, అక్షర రూపములో ఉన్న అమృత భాండములు. అందుకే శంకర భగవత్పాదులకు ఈ జాతి రుణపడిపోయింది అని 1కి 100 మాటలు చెప్పడం వినానే చేయగలిగినది ఏముంటుంది? కాబట్టి కైలాసాచలకందరాలయకరీ గౌరీ ఉమాశాంకరి కౌమారీ నిగమార్ధగోచరకరీ ఓంకార బీజాక్షరి మోక్షద్వార కవాట పాటనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరి దృశ్యాదృశ్య విభూతి వాహనకరీ బ్రహ్మాండ భాండోదరి. శంకరులు అక్కడి నుంచి జగత్స్వరూపంలోకి వస్తున్నారు. జగన్ మిథ్యా బ్రహ్మసత్యం శంకరాచార్యులు వారి సిద్ధాంతం కదా. ఆయన ఒక పరమాద్భుతమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. దృశ్యాదృశ్య విభూతి పావనకరీ వాహనకరీ. అమ్మా, కంటికి కనపడేటట్టుగా కొన్ని చేస్తావు, కంటికి కనపడనివి కొన్ని చేస్తావు, కానీ రెండిటికీ కర్తవు మాత్రం నువ్వే. రెండూ ఆవిడ రూపాలే, రెండూ ఆవిడే చేస్తుంటాడు. ప్రత్యక్షమైన ఉదాహరణలు. ప్రకృతి స్వరూపంగా ఓ విత్తనాన్ని పెడితే ఓ చెట్టు వస్తోందా, ఆకులు వేస్తోందా, గెల వేస్తోందా, కాయలు కాస్తోందా, ఈ భూమి కనపడుతోందా, నీళ్లు కనపడుతున్నాయా, తాగితే దాహం తీరుతోందా? ఇవన్నీ కంటికి కనపడేటటువంటి అమ్మవారి యొక్క విభూతులు. అలాగే ఆవిడ యొక్క గొప్పతనం ఇంకొకటి ఉంది. కంటికి కనపడేటట్టుగా ఆమెయే తిరుగుతుంటుంది. ఎలా? గురుమండల రూపిణి. నిజానికి గురువు రూపంలో తిరిగేది ఆవిడే తిరుగుతోంది. అంటే ఆయన గురువు అని పేరు పెట్టేసుకున్న వాడి గురించి నేను చెప్పట్లేదు. ఎవరికైనా గురి కుదిరి గురువు గారిని పిలిస్తే, అంతేగాని నాకు నేనే గురువు గారు కోటేశ్వరారని నాకు నేనే ప్రకటించేసుకున్నాను అనుకోండి, అదో అర్థం లేని విషయం. నాకు నేనే గురువు అని చెప్పుకోవడం ఏంటి? ఎవరైనా నన్ను అనాలి. నా మీద గురి కుదిరితే వాళ్ళు గురువు గారు అంటే దానికి అర్థం ఉంది. అంతేగాని నాకు నేనే గురువు గారిని పేరెట్టేసుకుంటే అంత అర్థరహితంగా ఉంటుంది. గురుమండల రూపిణి అన్న మాటకి నేను ప్రతిపాదించే అర్థం ఏమిటంటే, అదిగో అటువంటి మహాపురుషులు, ఏదో కామకోటి పీఠాధిపతులు, శృంగేరి పీఠాధిపతులు, అటువంటి దార్శనికులు, మహాపురుషులు ఉంటారే, అటువంటి గురువులు. వాళ్ళు అనుభవించి లోకమునకు మార్గాన్ని చూపిస్తున్న వాళ్ళు. అటువంటి గురువులు ఎవరున్నారో ఆ గురువు రూపంలో ఉన్నది నిజానికి అమ్మవారే. తండ్రి రూపంలో ఉన్నది అమ్మవారే, తల్లి రూపంలో ఉన్నది అమ్మవారే, గోవు రూపంలో ఉన్నది అమ్మవారే. ఇవన్నీ ఆవిడే. నీ కంటికి కనపడుతున్న అనేక విభూతులు ఆవిడవే.
అంతేకాదు ఈ కంటికి కనపడకుండా ఆవిడ కొన్ని మహోపకారములు చేస్తుంటుంది. అవన్నీ ఆమె విభూతులు అని గమనించాలి. అలా గమనిస్తే ఏమవుతుందో తెలుసా? కృతజ్ఞతాభావం ఏర్పడుతుంది. కృతజ్ఞతాభావమునకే పూజ అని పేరు. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో. నాకు ఎవరో ఒక ఉపకారం చేశారు. ఎవరు చేశారు తెలియదు. ఆ తర్వాత తెలిసింది ఆయనేనండి ఉపకారం చేసి పెట్టిన వారు అని. నేను చాలా ముఖ్యమైన పని మీద భాగ్యనగరం వెళ్ళవలసి వచ్చింది. కానీ ఎలా వెళ్ళడానికి ఏ ప్రయాణ సదుపాయం లేదు. ఇవాళ ఇంకో గంటలో వెళ్ళాలంటే ఎలా దొరుకుతుంది నాకు టికెట్? కానీ నేను ఇంటికి వెళ్ళి ఎలాగో అలా వెడతాను లేవే, తలుపు దగ్గర నిలబడైనా వెళ్ళిపోతా తప్పదు అని వెళ్ళేటప్పటికీ కింద ఆ ఇంటి సంరక్షకుడు ఒక కవర్ ఇచ్చాడు. ఎవరో వచ్చారండి, మీకు ఇది ఇచ్చి వెళ్ళమన్నారు, తర్వాత కలుస్తా అన్నారు, మీరు పని అయిపోయిన తర్వాత వచ్చి కలుస్తా అన్నారని. నేను ఆ కవర్ తీసి చూస్తే ఆ రోజు నేను వెళ్ళడానికి వీలుగా ఏదో ఆశ్చర్యక పరిస్థితుల్లో ఇచ్చేటటువంటి పడుకుని వెళ్ళడానికి వీలైనటువంటి వ్యవస్థతో కూడుకున్నటువంటి టికెట్ని ఆయన తీసుకొచ్చి ఆ కవర్లో పెట్టి నాకు ఇచ్చాడు. ఎవరో తెలియకుండా ఉపకారం చేశాడు. పని అయిపోయింది. అమ్మయ్య, ఆయన ఆ రోజున అలా ఇవ్వకపోతే ఎంత ఇబ్బంది పడిపోదునో, అందులో ఆ రోజు చాలా తలపోటుగా ఉంది, ఎలా ప్రయాణం చేద్దునో అనుకున్నాను. తిరిగి వచ్చిన తర్వాత అలా ఇచ్చిన వారు ఆయనేనండి అని చెప్పారు. అప్పుడు నాకు ఆయన పట్ల ఎంత కృతజ్ఞత కలుగుతుంది అంటే, కొన్ని వాళ్ళే చేశారని చెప్పడానికి ఆధారం ఏది అంటే శాస్త్రము, ఆ దర్శనమును పొందినటువంటి పెద్దలు, వాళ్ళు సాక్ష్యం. మనకి మనంగా తెలుసుకునే అవకాశం కనపడకపోవచ్చు, కానీ అది జరుగుతోంది అంటే చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు అని గుర్తు. నేను ఇప్పుడు ఇక్కడ ప్రవచనం చేస్తున్నాను అనుకోండి, నేనెవరో తెలియని వాళ్ళు ఉండొచ్చు. నేనేం మహాపురుషుణ్ణి గాను ప్రఖ్యాతి వహించిన వాడిని గాను నేనెవరో తెలుసుకోవడానికి. కానీ అక్కడ ఎవరో వింటున్నారు అనుకోండి, లోపలికి రాకపోయినా ఎవరో ఉపన్యాసం చెప్తున్నాడండి అంటారు. ఆ తర్వాత ఎవరండి ఆయన చెప్పిన ఆయన అని అడిగితే ఎవరో తెలుసున్న వాళ్ళు పేరు చెప్పారనుకోండి, ఓ ఆయన ఈయన అనొచ్చు, అది వేరే విషయం. అమ్మవారు మనకి తెలియకుండా కొన్ని విభూతులను, కొన్ని అనుగ్రహాలని కటాక్షిస్తూ ఉంటుంది. ఏమిటవి అంటే, మనం తెల్లవారితే అపరాజితా సూక్తము అని ఒక సూక్తం దుర్గా సప్తశతిలో, ఆ అపరాజితా సూక్తం చదువుతారు. అసలు ఆ పేరే అంత గొప్పది. అపరాజిత, ఆడపిల్లకి పెట్టుకోవడానికి అద్భుతమైన పేరు, 5 అక్షరాలతో. ఆ అపరాజిత వాకాటి పాండురంగారావు గారు వాళ్ళ అమ్మాయికి పెట్టుకున్నారలో ఉంది బహుశా అపరాజిత. ఆ అపరాజిత సూక్తంలో చెప్తారు, ఆ తల్లి ఎన్ని రూపాలలో ఉంటుందంటే, ఆ తల్లే ఆకలి రూపంలో ఉంటుంది, ఆ తల్లి తేజస్సు రూపంలో ఉంటుంది, ఆ తల్లి శ్రద్ధా రూపంలో ఉంటుంది, ఆ తల్లి కాంతి రూపంలో ఉంటుంది, ఆ తల్లి ఆ లజ్జా రూపంలో ఉంటుంది, మాతృ రూపంలో ఉంటుంది. ఆమె ఎన్ని రూపాలుగానో మనలో ఉంటుంది. ఉదాహరణకి ఒక ఆయనకి శాస్త్రం మీద అపారమైన శ్రద్ధ అనుకోండి, ఆ శ్రద్ధారూపంలో ఆయనలో ఉన్నది ఎవరో తెలుసా? కామాక్షియే, అమ్మవారే. యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆయనలో ఉన్న శ్రద్ధ ఆయన ఆచరణ చేత తెలుస్తుంది తప్ప శ్రద్ధ చూపించండి అంటే చూపించగలరా? ఆకలిని చూపించండి అంటే చూపించగలరా? అన్నం తిన్న తర్వాత పొందినటువంటి కాంతిని చూపించమంటే చూపించగలరా? తీసి నిద్రపోతారు కానీ నిద్రని చూపించమంటే చూపించగలరా? నిద్ర ఎలా ఉంటుందో తీసుకొచ్చి అక్కడ పెట్టి చూపించండి అంటే చూపించగలరా? నిద్రపోతున్నవాడిని చూపించగలరు, నిద్రని చూపించడం సాధ్యం అవుతుందా? ఆకలిని తీసుకొచ్చి ఒక వస్తువులో చూపించడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. ఇవన్నీ జగన్మాత యొక్క విభూతులే. 4 గింజలు తీసుకెళ్ళి భూమిలో వేస్తే తెల్లవారేటప్పటికే ఆ భూమిలోంచి అంకురం వస్తోంది. ఎవరు అంకురం పుట్టేట్టు చేశారు? ఒక పని జరిగితే ఎవరో ఉన్నారు కదా. ఇక్కడ ప్రవచనం జరుగుతోంది అంటే చేస్తున్నవాడు ఒకడు ఉన్నాడు కదా. ఇక్కడ ఇవన్నీ సిద్ధం చేశారు అంటే చేసిన వాడు ఒకడు ఉన్నాడు కదా. ఇవన్నీ పెట్టకుండా తమంత తాముగా వచ్చి ఇక్కడ బల్లెక్కేసి సిద్ధంగా ఉండవుగా. ఎవరో ఈ బల్లేసి ఈ పరికరాలన్నీ పెట్టి అన్నీ సిద్ధంగా ఉంచారు కదా. మీ అందరూ ఇంతమంది వచ్చి కూర్చున్నారంటే మీరు కూర్చోడానికి వీలుగా కుర్చీలు వేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు కదా. ఇన్ని దీపాలు వెలుగుతున్నాయంటే దీపాలు పెట్టిన వాళ్ళు ఎవరో ఉన్నారు కదా. ఒక కదలిక ఉన్నది, అక్కడ ఒక విషయము తెలుస్తోంది అంటే అది చేసిన వాడు ఒకడు ఉంటాడు కదా.
సనాతన ధర్మము యొక్క గొప్పతనం ఏమిటంటే అది ఎవరో కాదు, పరమేశ్వరుడే. నమ్మి బ్రతకడం గొప్పతనం. అందుకే నమ్మకమే పరమాత్మ. కాబట్టి విశ్వాసము ఈశ్వరుడు. ఈ కంటికి కనపడని విభూతులు ఏవి ఉన్నాయో, ప్రాణము ఊపిరి మీద ఆధారపడింది. ఊపిరియే ప్రాణము. ఆ ప్రాణమును నిలబెడుతున్నది ఎవరు? ఆ ప్రాణం ఏది అంటే ఎవరు చూపించగలరు? నీ మనసు ఏది అంటే ఎవరు చూపించగలరు? మనసు యొక్క కదలికలను ఎవరు చూపించగలరు? నిర్ణయం చేసే బుద్ధిని ఎవరు చూపించగలరు? చిత్తమును అహంకారమును ఎవరు చూపించగలరు? చూపించలేరు. కానీ ఇవన్నీ ఇచ్చి నడిపిస్తున్నది మాత్రం ఒకరున్నారు. ఎక్కడైనా కదలిక అని నేను వాడితే అది అమ్మవారు. శక్తి కదలికకు ప్రతీక. కాబట్టి పైకి కనపడే విభూతులు, కనపడని విభూతులు రెండిటికి ఇద్దరు లేరు అధినాయకులు. కనపడుతున్న విభూతికి కనపడని విభూతికి కూడా ఆమెయే కారణము. నేను మీకు బాగా చెప్పాలి అంటే కనపడుతున్న విభూతి యొక్క కీర్తి అంతా కనపడని విభూతి వలననే ఉంటుంది. ఒక ఆయన చాలా బాగా పాడారు. ఎంత బాగా పాడారండి అన్నారు. కానీ అంత బాగా ఆయన పాడాడు అంటే దాని వెనక ఉన్నటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. తల పగిలిపోతోంది అనుకోండి. ఆయనకి 104 జ్వరంతో ఉన్నాడు అనుకోండి. అలా పాడగలరా? పాడలేరు. ఆయనకి ఆకలేసింది. మధ్యాహ్నం భోజనం చేశారు. అది జీర్ణమైంది. ఆరోగ్యంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, బాగా పాడగలిగారు. బాగా పాడడం అన్నది ఒకటే పైకి కనపడుతోంది. బాగా పాడడానికి కారణమైన వెనక ఉన్న పరిస్థితులు మీకు కనపడుతున్నాయా? ఆయన తిన్నది జీర్ణం అవ్వడం, ఆయన మనసు ప్రశాంతంగా ఉండడం, ఆయన ఆరోగ్యంగా ఉండడం, ఇవన్నీ కనపడతాయా? కనపడవు. అసలు లోపల విభూతులు అనేటటువంటివి లేవనుకోండి, బయట విభూతులు ఉండవు. నేను ఒక గింజ కనపడుతుంది, భూమిలో పెట్టడం కనపడుతుంది, నీళ్లు పొయ్యడం కనపడుతుంది. కానీ గింజలోంచి అంకురం పైకొస్తే కదా చెట్టు మొలకెత్తిందంటాం. అప్పుడు కదా మళ్ళీ బోల్డన్ని కాయలు వస్తాయి. అప్పుడే కదా పంట పండుతుంది. అదే వరి వేసింది, వరి పొలంలో వేసి నాట్లు వేసి పెంచింది అనుకోండి, పంట పండాలంటే బోల్డన్ని మొక్కలు లేవాలా? గింజలోంచి అంకురం వచ్చింది అన్నది కంటికి కనపడుతోంది. గింజలోంచి అంకురం వచ్చేట్టు చేసిన వాళ్ళు కనబడతారా? అంకురం రావడం కనపడితే అంకురం రావడానికి కారణమైన వాళ్ళు కూడా ఎవరో ఉన్నారు. అంకురం నీకు కనపడింది, అంకురం రావడానికి కారణమైన వాడు భక్తుడికి కనపడుతున్నాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే. ఆవిడ ఇన్ని విభూతులను ఎందుకు నడపాలి? అసలు పైకి కనపడుతూ కొన్ని, కనపడక కొన్ని, ఇన్ని నిర్వహిస్తూ ఆవిడ ఇలా నడుపుతుంటే మనందరం సంతోషంగా, నా అంత వాడిని నేను గుండెల మీద చెయ్యేసుకుని ఒకడు, నా అంత గొప్పవాడిని నేను అనుకుంటూ ఒకడు, ఇదంతా నాది అంటూ ఒకడు తిరుగుతున్నాడు. అసలు ఇలా ఎందుకు చెయ్యాలి? ఆవిడ ఇంత మహోపకారాన్ని ఎందుకు చెయ్యాలి? నాబోటి కృతజ్ఞుడు ఉంటాడు. ఎప్పుడైనా ఆవిడ గురించి ఆలోచించానా? ఎప్పుడైనా ఆవిడకి నమస్కారం చేశానా? ఎప్పుడైనా ఆవిడ దర్శనానికి వెళ్ళానా? ఎప్పుడైనా ఆవిడని నోరారా ఓ స్తుతి చేశానా? నా అంత వాణ్ణి నేనంటాను తప్ప. అంటే దీని వలన 2 ప్రయోజనములను ఆవిష్కరిస్తున్నారు శంకరాచార్యుల వారు. ఏమిటి అంటే, ఒకటి వినయము. ఇది ప్రధానం. అన్నిటికీ కర్తవు నీవు కావు. అన్నీ నేనే అన్నది అహంకారం. నేనే చేస్తున్నానంటే గర్వం. కానీ నేను చేసేదాని వెనక ఇంకొకరు ఉన్నారు, వారి అనుగ్రహం వల్ల ఇది జరుగుతోందంటే వినయం వస్తుంది. అది ఉన్నదా లేదా పక్కన పెట్టు కాసేపు. నీకు నమ్మకం లేకపోతే పోన్లే వదిలేయి. కానీ వినయం రావడానికి అది కారణమవుతుందా? దాని వలన ఒక ప్రయోజనం ఉందా? వారు అలా అనుగ్రహించి ఉండకపోతే, ఆ పరదేవత అనుగ్రహించకపోతే అన్నం దొరుకుతుందా మనందరికీ? ఇన్ని అంకురములు ఆవిడ ఇవ్వకపోతే, ఈసారి నుంచి ధాన్యం నేలలో వేస్తే మొలకలెత్తావు అందనుకోండి, ఆవిడ పంట పండుతుందా? కానీ ఆవిడ అంటలేదుగా. ఆవిడ అలా పంటని ఇస్తూనే ఉందిగా. అంకురములోంచి వస్తోంది అంటే చేసిన పని వెనక ఎవరో ఉన్నారు. ఆవిడ పరదేవత, కదలికలు ఆవిడవి. నమ్మి నమస్కరించడంలో ఒక వినయం ఉంటుంది. 2, మనస్సు శాంతితో పాటు సమాజ భద్రత ఉంటుంది. ఆ ఇస్తున్న తల్లికి నేను బిడ్డనే, మీరు బిడ్డలే, మీరు బిడ్డలే, మీరు బిడ్డలే, అందరం బిడ్డలమే. అప్పుడు మనందరం ఏమవుతాం? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళం అవుతాం.
అయినప్పుడు మీ నోటి ముందరది నేను లాక్కుంటానా, నా నోటి ముందరది మీరు లాక్కుంటారా? నా కష్టానికి మీరు తోడు, మీ కష్టానికి నేను తోడు, చెయ్యి చెయ్యి పట్టుకు నడుస్తాం. ఆ సామాజిక ప్రయోజనం ఉన్నదా లేదా? ఎవరు చెప్పారు శంకరాచార్యులు వారి స్తోత్రాల్లో భక్తి తప్ప సామాజిక ప్రయోజనం లేదని? కాబట్టి అందుకు ప్రతిపాదన చేస్తున్నారు. దృశ్యాదృశ్య విభూతి వాహనకరీ బ్రహ్మాండ భాండోదరి. ఎందుకు చేస్తావు ఇవన్నీ? ఎందుకు ఇన్ని ఉపకారాలు నువ్వు చెయ్యాలి? అసలు శరీరం ఇవ్వడం దగ్గర నుంచి శుక్రశోణితములు ఏకమైతే పిండం కలగడమా? ఎవరు చేశారండి? నేను మొన్ననే ఎక్కడో చదివా, ఒక్క కన్ను తయారు చెయ్యాలి అంటేట ఒక కనుగుడ్డు, పరమేశ్వర నిర్మాణం చేసిన కనుగుడ్డు లాంటి వ్యవస్థ తయారు చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు అవుతుంది అని చదివా నేను ఎక్కడో. కొన్ని కోట్లు అవుతుందట నిజంగా ఒక కనుగుడ్డును అలా తయారు చేయాలంటే. ఆ తల్లి ఎంత ఉదారంగా ఇచ్చింది కనుగుడ్లు. ఒక్క మూత్రపిండం, గుండె కొద్దిగా కొట్టుకోవడం కాస్త తేడా వస్తే, ఒక్క సెంటీమీటర్ గుండె పెద్దదైతే ఎంత ఉపద్రవం. కానీ నిరంతరం అలా కొట్టుకునేట్టు చేస్తోంది, తిన్నది జీర్ణం చేస్తోంది, శక్తినిస్తోంది, సంతోషంగా ఉంచుతోంది, చదివింది గుర్తుపెట్టుకొని ఇస్తోంది, మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది, కాళ్ళు ఇచ్చింది, చేతులు ఇచ్చింది, మూత్రపిండాలు ఇచ్చింది, గుండె ఇచ్చింది, ఊపిరితిత్తులు ఇచ్చింది. ఉన్నది అంటే వెనకాతలు ఎవరో ఉన్నాడని నేను చెప్పానా? ఎక్కడో మా అమ్మ కడుపులో రేగు గింజంత ప్రారంభమైందా? అది ఆ తర్వాత ఇవాళకి 6 అడుగుల శరీరమా? ఎవరు చేసిన వాళ్ళు? ఎవరు నడుపుతున్న వాళ్ళు? దృశ్యాదృశ్య విభూతి వాహనకరీ అయినప్పుడు అన్ని చోట్ల అందరివి అలా చేసింది ఆవిడేగా. ఒక్కొక్క ప్రాణి యందు పైగా ఒక్కొక్క విభూతి పెడుతుందా? నెమలి పింఛి నింపుతుందా? కోయిల పాట పాడుతుందా? చిలక చెట్టు మీద వాళ్తే గుర్తుపట్టలేరా? ఆకుపచ్చగా ఉంటుందా? ముక్కొక్కటి ఎర్రగా ఉంటుందా? అది జామకాయ తింటే అంత అందమా? అసలు ఇలా గీరినట్టు తింటుంటుంది ఏమిటో. ఈ కింది లోపలికి ఆ గుజ్జు వెళ్ళడం, అది లోపలికి పుచ్చుకోవడం కూడా కనపడుతూ ఉంటుంది. అలా తినడమా? తిన్నది నేను వెనక్కి తెచ్చుకుని మళ్ళీ నోట్లో పెట్టుకుని నవలనా? ఆవు నెమర వేస్తుందా? ఏనుక్కి తొండమా? అది నోటికి అడ్డంగా ఉంటుందా? అంత పెద్ద కడుప? అది వెలగపండు తింటే వెలగపండులాగే బయటకు వచ్చేస్తే లోపల ఉన్న గుజ్జు జీర్ణం చేసిందా? ఏమి తల్లి నీ అనుగ్రహం? ఏమిటి అసలు నీ సృష్టి? ఏమిటి నిర్వహణ? ఎందుకు ఇంత ప్రేమ? ఎందుకు ఇలా చేస్తావు ఈ ప్రాణులన్నిటినీ? ఎందుకు నడుపుతుంటావు? బ్రహ్మాండ భాండోదరి తల్లి గనక. ఒక నామానికి పక్కన ఒక నామాన్ని ఉంచుతారు శంకరాచార్యులు అంటే మళ్ళీ సౌందర్య లహరిం చేస్తున్నారు. ఇన్ని ఉపకారాలు ఎందుకు చేస్తోందో తెలుసా? నేనేదో చేసేసానని కాదు. పిల్లాడు ఎంత దారి తప్పినవాడైతే అమ్మకి అంత ప్రేమ. అయ్యో వీడు ఎలా బాగుపడతాడు, ఎలా బాగుపడతాడు. అలా వీడు నా దగ్గరికి వచ్చాడా, నన్ను స్తోత్రం చేశాడా, నాకు నైవేద్యాలు పెట్టాడా, ప్రదక్షిణాలు చేశాడా, ఇవన్నీ ఆవిడకి అక్కర్లేదు. వాడు బిడ్డడు పిడుతోంది, వాళ్ళు బిడ్డలు పంటలు ఇస్తోంది, వాళ్ళు బిడ్డలు నీళ్ళు ఇస్తోంది, వాళ్ళు బిడ్డలు దయామయ్యి అయి ఎన్నో విభూతులు ఇస్తోంది. ఆఖరికి ఆవిడిచ్చిన విభూతితో ఆవిడ్నే నిందించినా ఇది నీకు అలవాటే కదరా అని సరిపెట్టేసుకుంది. అమ్మ చంటితనంలో ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిస్తూ ఉంటే అమ్మ ప్రాణాల కన్నా గొప్పది ఇది అంటే అమ్మ మెళ్ళలో మంగళసూత్రం. అమ్మకి ఆ మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకున్నాడు. ఏ అమ్మ స్తన్యము నుండి పాలు తాగుతున్నాడో ఆ అమ్మ గుండెల మీద కాళ్ళెత్తి తన్నాడు. అమ్మ ఏం చేసింది? ఆ కడుపులోంచి కదా వచ్చాడు, ఆ కడుపులో కదా పెట్టుకుని ప్రాణం పోసింది. అందుకు నేను చేయదు, ఏమీ చేయకుండా పూల పొట్లంలా ఉండి ఆ వేళ్ళు ఇలా కొద్దిగా వంగి చిన్ని చిన్ని గోళ్లతో ఎర్ర తిత్తుల్లో ఉంటాయి. ఆ కాలు పట్టుకుని అరికాల్లో ముద్దు పెట్టుకుంది, ఆ పాదాన్ని ముద్దు పెట్టుకుంది, ఇలా బుగ్గల మీద పెట్టుకుని మురిసిపోయింది. మంగళసూత్రాన్ని పట్టుకుంటే ఎంతో ఒడుపుగా ఆ పెసరకాయల్లాంటి వేళ్ళు విడిపించుకొని వాడికి అందకుండా రవికలో వేసుకుంది. అంతేగాని ఆ వేళ్ళు వెనక్కి విరిచిందా, కాలు మీద దెబ్బ కొట్టిందా? దోషం చేసినా క్షమించడం ఆవిడ ప్రేమ. ఎందుకంటే ఆ కడుపులోంచి వచ్చాడని సహించేస్తుంది, ఆ కడుపులోంచి వచ్చాడని జీవిత పర్యంతం పోషిస్తుంది. తను తినకపోయినా బిడ్డలకు పెడుతుంది తప్ప తాను తినాలని కోరుకోదు. వాళ్ళు తింటే నా కడుపు నిండిపోయిందంట.
ఒరే మీరు తిన్నారు కదరా, నా కడుపు నిండిపోయిందిరా అంట. తను వండింది అలాగే ఉంది, తినలేదు పిల్లలు. ఎన్ని మాటలు అడుగుతుందో, ఎరా బాగులేదా? అప్పుడు తను తింటుంది. విచిత్రం ఏమిటో తెలుసా, వాడు రెండో మాట వేసుకోలేదనుకోండి, తను పులుసు వాడికి చాలా ఇష్టం, పప్పు పులుసు పెట్టారనుకోండి, వాడు 3 మాటలు వేసుకు తింటాడు. వాడు ఆ వేళ కొద్దిగానే తిన్నాడు. ఏనాన్నా బాగులేదా, బాగులేదా, ఏ సువాసన రాలేదేంట్రా, 1000 అబ్బా బాగానే ఉందమ్మా, ఇవాళ ఏదో మాట తిన్నాను, కడుపు నిండిగా అనిపిస్తోంది, ఏం ఒంట్లో బాగులేదా, ఇన్ని అడుగుతుందో. తర్వాత తను తినేటప్పుడు ముందో పప్పో కూరో తిందో, ఒక గరిటెడు పులుసు వేసుకుని తిని, ఏరా చెప్పవే ఇవాళ పప్పులో సరైన వాసన రాలేదురా, కొంచెం కాటు వాసన వచ్చింది, ఆ సమయానికే ఎవరో వచ్చారో, ఆ తలుపు తీయడానికి వెళ్ళాను, మాట్లాడి వచ్చేటప్పటికే కాటు వాసన, నాన్న మళ్ళీ రేపు నీకు బాగా పెడతానే అంటే తను తప్పు చేశానన్నంత బాధపడిపోతుంది. అవతలవాడు తినలేదని కొట్టుకుపోతుంది. వాడు అంతా తినేస్తే ఆఖరిని ఇంకా గరిటెడు కూడా లేదు, జురుగు తినేశాడు. ఆ తర్వాత చూసి, అమ్మ నీకు పులుసు లేదా అన్నాడు. నా కడుపు నిండిపోయిందిరా నాన్న, నువ్వు తింటే నిండిపోయిందంట. అమ్మా నువ్వు అన్నపూర్ణమమ్మా, మాకు పెట్టేసి తృప్తి పడిపోతావు, మేము నీకు పెట్టామా పెట్టలేదా నీకు అక్కర్లేదమ్మా. ఎందుకని, మమ్మల్ని అందరినీ కన్న తల్లివి, బ్రహ్మాండ భాండోదరి, సమస్త బ్రహ్మాండములు నీ కడుపులో ఉన్నాయి. మా అమ్మ కడుపులో నేనున్నా, నీ కడుపులో బ్రహ్మాండములే ఉన్నాయి. కాబట్టి నువ్వెవరు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని, అటువంటి తల్లివి. నిన్ను స్తోత్రం చేయడానికి నా వాక్కులు సరిపోతాయా? నిన్ను స్తోత్రం చెయ్యడానికి నాకున్న శక్తి సరిపోతుందా? సరిపోదమ్మా. కానీ నీ ప్రేమని ఆవిష్కరించడానికి మాట్లాడకుండా ఉండలేక మాట్లాడుతున్నా. అంటే శంకరాచార్యుల వారి కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు పడుతుండగా కాశీలో అన్నపూర్ణమ్మ ముందు చెప్పుకున్నటువంటి స్తోత్రం, అటువంటి స్తోత్రం శారదానవరాత్రుల ముందు చెప్పుకోవడం, అది చదువుకోవడం, ఒక్కసారి ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనసులో భావన చెయ్యడం, కృతజ్ఞతాభావాన్ని పొందడానికి. కృతజ్ఞుడైన మనిషి కన్నా గొప్పవాడు లోకంలో ఇంకొకడు లేడు. ఉపకారం పొంది కృతజ్ఞతని చూపించాడు అనుకోండి, ఉపకారం చేసిన వాడిని మరిచిపోయాడు అనుకోండి, అది మహాదోషం. బ్రహ్మగ్నేచ సురాపేచ చౌరే భగ్నం వ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతజ్ఞో నాస్తి నిష్కృతి. ఉపకారం పొంది మరిచిపోయిన వాడు కృతజ్ఞుడు, ఉపకారాన్ని స్మరించినవాడు కృతజ్ఞుడు. అది మనిషికి ఉండవలసిన లక్ష్యం. మనిషి మనిషిగా బ్రతకడానికి కావలసిన సంస్కారాన్ని స్తుతి పాఠ రూపంలో మనకు అందిస్తున్న శంకర భగవత్పాదుల దృశ్యాదృశ్య విభూతి వాహనకరీ బ్రహ్మాండ భాండోదరి లీలానాటక సూత్రఖేళనకరీ విజ్ఞాన దీపాంకురి. లీలానాటక సూత్రఖేళనకరీ అంటున్నారు శంకర భగవత్పాదులు. జగన్మాత ఒక లీలగా, ఒక హేళగా ఈ జగత్తనబడేటటువంటి నాటకాన్నంతటినీ నడిపించేటటువంటి సూత్రధారిగా ఉంటుంది. అది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. దీన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే జగత్ అనబడేటటువంటి మాటకి అర్థం ఏమి అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని జగత్ అంటారు. లీలానాటక సూత్రఖేళనకరి, ఈ వచ్చి వెళ్ళిపోయేటటువంటి జగత్తంతా కూడా ఒక నాటకం ఎలా నడుస్తుందో అలా నడుస్తూ ఉంటుంది. దీనికి వెనక సూత్రధారిగా ఉండి నడిపించేది ఎవరు అంటే అమ్మవారు. ఎలా నడిపిస్తూ ఉంటుంది అంటే ఇందులో ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఉంటుంది. కొంతమంది ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ వెనక్కి నడిపించడం ఆమె యొక్క తత్వం కానే కాదు. ఆమె వెనక్కి నడిపిస్తుంది అని నేను ప్రతిపాదన చేశాననుకోండి, అప్పుడు ఆమె కొంతమంది పట్ల పక్షపాత బుద్ధితో వారిని పతనం చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి నేను ప్రతిపాదన చేసినట్లుగా అవుతుంది. అది కాదు దాని ఉద్దేశ్యం. కొంతమంది ముందుకు వెళ్ళడానికి వాళ్ళ ఇచ్ఛ కారణమైతే ఆమె ప్రచోదన శక్తి అవుతుంది. ఆమె వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎన్నడూ కూడా అసలు ముందుకు వెళ్ళడం అనేటటువంటి దాని యందు పూనిక లేనివాడెవరు ఉంటాడో వాడికి అమ్మవారు తరించడానికి ఎన్ని అందించినప్పటికీ కూడా కేవలము లౌకికమైనటువంటి భోగములకు మాత్రమే ఎవరు పరిమితమైపోయి ఉంటాడో అటువంటి వాడు అందులోనే తిరుగుతూ మరింత పతనమై
పతనము వలన తన యొక్క దుస్థితిని తెలుసుకుని పూనిక పొంది మళ్ళీ పైకెక్కడానికి కారణమవుతుంది. నేను అన్నమాట మీరు బాగా అర్థం చేసుకోవాలంటే, సాధారణంగా మనం లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు కానీ, ఇలా ఎప్పుడైనా అమ్మవారి గురించి ప్రవచనం చేసేటప్పుడు కానీ ఒక శ్లోకాన్ని ధ్యాన శ్లోకంగా చెప్తూ ఉంటాం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం అంటాం. ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటే, సింధూరారుణ విగ్రహం, ఎర్రని రంగు కలిగినటువంటి తల్లి, త్రినయనాం, మూడు కన్నులు కలిగినది, మాణిక్య మౌళి స్ఫుర తారానాయక శేఖరాం, తారానాయకుడు అంటే చంద్రుడు, చంద్రుడితో ఉన్నటువంటి మాణిక్యములు కూర్చబడినటువంటి కిరీటమును తలన ధరించి ఉంటుంది. మాణిక్య మౌళి స్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం, చిరునవ్వుతో ఉంటుంది. ఆమెకేం పక్షపాతం లేదు, శుద్ధమైన నవ్వు నవ్వుతూ ఉంటుంది. అమ్మ నవ్వు ఆమె నవ్వు, అంత పవిత్రమైన నవ్వు. స్మితముఖీం ఆపీనవక్షోరుహాం, మాతృసూచనలు పక్షోజములతో విరాజిల్లుతూ ఉంటుంది. ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చషకం, ఆమె చేతిలో బంగారు పాత్ర ఉంటుంది, దానికి రత్నములు పొదగబడి ఉంటాయి. అందులో తీయని వాసన వస్తున్నటువంటి తేనె అని అనుకోండి. అందాక సుగంధ ద్రవ్యములు కలపబడినటువంటి తేనె, అపారమైన తీపి కలిగినటువంటి ఆ తేనె ఒక పాత్రలో ఉంటుంది. తేనె అని నేను అన్వయం చేశాను ప్రస్తుతానికి. కాబట్టి రక్తోత్పలం బిభ్రతీం, ఒక చేతిలో ఎర్ర కలువ పట్టుకుంటుంది. రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం, పరమ సౌమ్యంగా ఉంటుంది. ఆవిడేం ఉద్వేగంతో కానీ